భర్తను చూసి భార్య సిగ్గుపడడం కామన్, కానీ ఇక్కడ భార్యను చూసి భర్త సిగ్గుపడుతూ మిగతా ఆడవాళ్ళతో రొమాంటిక్ గా ఉంటున్నాడంట. అదేంటో తెలియాలంటే వీళ్ళని పిలవాలి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్యామిలీ పార్టీ అంటే అందరూ రెడీ అయిపోతారు అని ముందే చెప్తాను. పార్టీయే కానీ బట్ మీకు కాదండి, నాకే. ప్రతివాడి జీవితంలో ఉండే పార్టీ, స్పెషల్ పార్టీ, ఫస్ట్ నైట్. ఈ రోజు నా ఫస్ట్ నైట్ అన్నమాట. అది సంగతి. ఏమండి మా ఆయన ఎక్కడన్నా కనబడ్డా? అక్కడ దాక్కున్నారా? నేనంటే పరమ సిగ్గు ఆయనకి. ఆయనే వస్తాడులేండి. ఏవండి వెళ్తున్నా. దొంగ అసలు నాకు మా ఆవిడంటో చాలా సిగ్గు. ఎందుకు అలా చెప్పించారు మీరు? అమ్మో, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోకూడదే. ఈ రోజు ఫస్ట్ నైట్ అంటే చాలా కొనాలి కదా. ఫ్రూట్స్, స్వీట్స్, పంచదార చిలకలు, జాంకాయలు. జాంకాయలంతా అమ్మట్లేదండి బాబు, కొనుక్కోవడం కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. కొనుక్కోవడం కోసమా? ఎందుకు? ఎవరు మీరు? నేను ఇక్కడ ఇంట్లో నిన్న దిగండి. మీరెవరు? మా ఇల్లేది. ఓ, నేను మన్మధరావు. మీ పేరేంటో చెప్పండి. అరేరావు. ఓ, మీకు స్పెల్లింగ్లు కూడా రావు. అర్రవరావు కాదండి, RAO రావు. నాకు నోరు తిరగదయ్యా. అప్పుడప్పుడు తగ్గిస్తూ ఉంటే కొద్దిగా నోరు తిరుగుతూ ఉంటా. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓ, మీరు సాఫ్ట్వేరా? మీరు సాఫ్ట్వేరేనా? అంటే వెళ్ళాను, జాబ్ రాలేదండి. అదేంటది? చదువుకోవాలంట. సరే ఏంటి ఏంటి విషయాలు? ఏం లేదు, ఈ రోజు నా ఫస్ట్ నైట్. ఓ, ఫస్ట్ నైటా? కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. వాళ్ళదే కాదు, నాది కూడా బెస్టే. అన్నట్టు ఈ రోజు ఏంటండి? థర్స్డే. హ్యాపీ సండే. అదేంటి ఇంకా 2 రోజులు ఉంది కదా? ఆ 2 రోజులు నేను కనపడను కదా. ఏమండి ఏంటయ్యా? మా ఆవిడ వచ్చేస్తుందండి బాబు. ఏ మీ ఆవిడ సిగ్గుపడతావా నువ్వు? మా ఆవిడ అంటే నాకు చాలా సిగ్గండి. ఎవరికైనా పిల్లం ఉంటే సంథింగ్ స్పెషల్ కదండి. నువ్వు సిగ్గుపడతావేంట్రా? సిగ్గంటే బొగ్గంత ఉండాలిరా, లేడీ గడ బిగ్గంత ఉండకూడదు. అర్థమైందా? ప్రతిసారి సంఘలో దూరేకు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమా మీరు లోపలికి వెళ్ళండి, నేను పంపిస్తాను. అలాగేనండి. ఓకే, వెళ్ళండి. అది కాదండి. అయ్యో బాబో, అన్ని పొడి చేత పెట్టాలి. హెల్ప్ చేసి పెట్ట. ఏంటది? మా ఆవిడ చీర కత్తిలా ఉందని చెప్పండి. అయితే చెప్పు. అమ్మ నాకు సిగ్గు. మరి నేను చెప్తే బాగుంది, సెండల్ ఉంటది. చెప్పండి, పర్లేదు సార్. ఏమండి మీ చీర కత్తిలా ఉంది. దొంగ సచ్చినాడా? నా చీర చెప్పమన్న మీ ఆయన. మా ఆయన చెప్పారా? ఆయనకి సిగ్గు కదా. సారీ అండి. ఏంట్రా నన్ను కొట్టి నువ్వు తోకున్నావు? మా ఆవిడ అంటే నాకు సిగ్గు. ఓహో, సరసం అనుకుంటాను. సిగ్గు సరలేదా నీకు? కొట్టాలి, నా వెనకాల ఉన్నాడు. వెనకెవడున్నాడు? నీ వెనకాల ఉన్నాడు, మీ ఆయన కొట్టే డోరు. సారీ అండి. రే, ఇంకోసారి కానీ బయటకు వచ్చి చంపేతానేమనుకుంటున్నావు? జీజావా, సొంటి జావా, గణపతి కాంప్లెక్స్. అయ్యో మళ్ళీ ఏంట్రా? మా ఆవిడ మళ్ళీ డైరెక్ట్ గా నా గదిలోకి వచ్చింది. ఒరే, నీ గదిలోకి మీ ఆవిడ వస్తుందిరా, మా ఆవిడ రాదు. నేను పని చేసుకోవాలరా, ప్లీజ్. అన్నం పెడతాను రా, మా ఇద్దరు జాబ్ తీసేస్తాడు రా. గణపతి కాంప్లెక్స్, ఎంటర్. ఏమండి ఎంతసేపు ఇలా బయట వర్క్ చేసుకున్నాడు? లోపలికి రావచ్చుగా. లోపల సిగ్నల్ అందట్లేదు. పోనీ నేనే బయటికి రమ్మంటారా? వద్దే, పని చేసుకున్నావే పొద్దున్న. మీరు ఈ ప్రాజెక్టు పరికరారు, ఆ ప్రాజెక్టు పరికరాలు. వెళ్ళి మంచి టీ పెట్టుకుని రాబోయే చెప్తుంది. ఇలా రా. మీ ఆవిడని సిగ్గన్నావు కదా, మా ఆవిడకలు దాకున్నావే. అచ్చి ఈవిడ దగ్గర నాకు సిగ్గేది సార్. ఏ దేనికి? మా ఆవిడ అంటే సంథింగ్ స్పెషల్ కాబట్టి తన దగ్గర నాకు సిగ్గండి. హెల్ప్ చేసి పెట్టు. ఏంటది? ఈ రోజు ఫస్ట్ నైట్ కదా, మా ఆవిడ ఎక్కడ బయటికి వెళ్ళిపోమంటారా? నేను ఒక్క ఇంట్లో ఫస్ట్ నైట్ చేసుకుంటా. చెప్పించు కడతాను. మీ ఆవిడ ఉంటారా ఫస్ట్ నైట్ చేయడానికి? లోపలికి
సి ప్లస్ జావా రాగి జావా. ఏమండి ఏమా లేడు ఇంట్లో? లేరండి. లేడా? అజ్జు బాబు రే, లోపలే చేస్తారా? మరి మాటికి మీ వెనకాల తాగుతూ మీరు కొడుతున్నారు కాబట్టి మేడం గారి దగ్గరికి వెళ్ళి దాక్కున్నాను అండి నేను. ఏమే నువ్వన్నా చెప్పొచ్చు కదా. చెప్పానండి ఉండమని. ఉండమని కాదా, బయటికి పొమ్మని. బయటికి పోమని చెప్పించకూడదు నన్ను, నాన్న బయటికి పొమ్మను. నిన్ను ఎలా కాదురా, నేను ప్రశాంతం పని చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 year రే ఏమో చేలికేసి అంటే నడుపుతున్నావా? లేదండి, ఓ సంవత్సరం పాటు మా సంపాదన సంపాదన అంటే పైవాడు ఇచ్చాడండి. కాదురా, ఇది క్రికెట్ టీం తయారు చేసేవేంట్రా మొత్తం? ఏదో పైవాడు ఇచ్చాడండి. పైన అద్దెకుండేవాడా? ఏదో సంతానం అంటే చిన్న బ్యాంక్ అకౌంట్ లో ఉంటది అనుకున్నాను కానీ ఇలా షేర్ మార్కెట్ లో పెరిగిపోద్ది అనుకోలేదండి. కాదురా, ఇంతమంది నెల కన్నావురా? ఏమో ఏమండి సిగ్గులేని పని చేసి ఇక్కడ సిగ్గుపడతావేంట్రా నువ్వు? ఇదేంటి? ఏమో అండి, ఆయన్ని అడగండి. ఏంట్రా అది? ప్రొడక్షన్ నెంబర్ 2. ప్రొడక్షన్ నెంబర్ 2. ఏవండి ఏంటమ్మా? చూసి నేర్చుకోండి. ఏంటి ఏంటి? నేను ఆనాడే అనుకున్నా, మా వాళ్ళు వద్దు వద్దని నిన్ను చేసుకున్నందుకు నువ్వు ఈ ప్రాజెక్టు పనికిరావు, ఆ ప్రాజెక్టు పనికిరావు. తింటావు, తాగుతావు, పండుతావు. నీకంటే మా వెంకి మగ్గి టీమే నయం. మా ఆవిడేంట్రా అలా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతే ఊరంతా చెప్తా ఉంటా ఇలా ఆపకుండా ఇలా. నేను అల్లాలా మొత్తం అంతా చేసి బాబు వెళ్ళు ప్రొడక్షన్ నెంబర్ చేసుకెళ్ళి వెళ్ళు. మా ఆవిడ తెచ్చుకోవాలి నేను. సో మన ఈ సిగ్గుపడుతున్న రాఘవ గారి స్కిట్ ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? ఓ ఎంత సిగ్గు మొగ్గలు వేస్తున్నాయి. రాఘవ గారు పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. ఏ క్యారెక్టర్ తీసుకున్నది అందులో లీనమైపోతారు. ఇందులో కూడా అంతే బాగా చేశారు. అండ్ నాగి గారు యాజ్ యూజువల్ ఒక ఫ్రస్ట్రేషన్. మోహన్ గెటప్ చాలా బాగుంది, దున్నేశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగుంది రాఘవ, చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్. పేరు ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా. కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవును. ఆ బ్లర్ మా నాన్నే చేస్తాడు. మన ప్రేమ పువ్వు తుమ్మెదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బావా, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా.